ఈరోజు పాలన ఎక్కడ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా వీధి రౌడీలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్ప వాళ్ళకి మనుగడ లేదు. జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్ప నిజంగా రౌడీ పరిపాలన చేస్తున్నది ఎవరండి? అలాంటి చేత కానీ చౌకబారు మాటలు మాట్లాడటం అనేటువంటిది. సరే, ఇప్పుడు గతంలో వీళ్ళందరూ కూడా రౌడీలుగా ప్రవర్తించి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం పాలన చేయాలి. ఈరోజు పాలన ఎక్కడ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఒక రౌడీగానే మారాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన ఎక్కడా జరగట్లేదు, ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా జరగట్లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసి ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైనా సరే ఎక్కడైనా చిన్న అవకాశం దొరుకుతుందేమో దొంగ కేసులు పడదాము, వాళ్ళని జైల్లో పెట్టిద్దాము, వాళ్ళని చిత్రహింసలకు గురి చేద్దాము, జగనన్న వెంట నడిచే ప్రతి సైనికుడిని కూడా ఇబ్బంది పెట్టాలన్నటువంటి విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతూ ఉంది. మరి ఇప్పుడు మీరే చెప్పండి, వైసీపీలో ఉన్న వాళ్ళు గుండాలంటారా, లేకపోతే టీడీపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుండాలంటారా అనేది ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారండి. చిన్న చిన్న పిల్లలు చెప్తా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు గెలిపించుకున్నాము, మాకేదో మేలు చేస్తారని గెలిపించుకుంటే అవన్నీ పక్కకు తోసిపుచ్చి కేవలం రౌడీ రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అనేది ఎక్కడికి ఎట్టిపోయిందో తెలియదు, కానీ చక్కగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం లోకేష్ గారు ఎంతో చక్కగా అమలు చేస్తా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ చెప్తున్నారు. ఈరోజు కొత్తగా బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చి ప్రలోభనలు చేసి మాట్లాడుతూ ఉంటే మాత్రం పులివెందుల్లో ఇక నేను ఆ మాట అనకూడదు, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారని కూడా నేను చెప్తా ఉన్నాను. వీధి రౌడీలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎలాంటి రాజ్యాంగాన్ని మీరు అమలుపరుస్తున్నారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల వారికి సమానత్వంతో ఆయన రాజ్యాంగాన్ని నిర్మిస్తే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ చిన్న సమస్య వచ్చినా సరే మాకు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదని చెప్పి అడిగిన వాళ్ళకి మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. బీటెక్ రవి అన్న అతను తల్లకిందులు తపస్సు చేసిన జన్మలో ఎమ్మెల్యే కాలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తప్ప వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడు వాళ్ళని గుర్తించే స్థాయి లేదు. ప్రతి ఒక్కరూ నేనున్నానని చెప్పేసి అని ఎవడ మట్టుకు వాడు అసలు ఏంటి రాజకీయ నిరుద్యోగులుగా ఉండి రాజకీయ ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకున్న కూటమి నేతలు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్ప వాళ్ళకి మనుగడ లేదు, జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్ప వాళ్ళకి గుర్తింపు లేదు. కాబట్టి నేను ఉన్నానని చెప్పేసి అని ఎవడ మట్టుకు వాడు పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవడానికి వస్తున్నాడు. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేస్తున్నారా, వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నారా అన్నది ఛానల్స్ చూస్తే మీకు అర్థం కావడం లేదా? ఆ ఛానల్స్ చూసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేక ఆ కడుపుబ్బరంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారు తప్పితే నిజంగా రౌడీ పరిపాలన చేస్తున్నది ఎవరండి? కూటమి వాళ్ళు కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని రౌడీ పరిపాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేస్తున్నారు. మీరు ఎవరికి భద్రత కల్పిస్తున్నారండి? కూటమి వచ్చిన తర్వాత రైతులు సుఖంగా ఉన్నారా? వ్యాపారస్తులు హ్యాపీగా ఉన్నారా? మహిళలకి భద్రత ఉందా? మహిళా భద్రత పూర్తిగా గాలికి వదిలేసి ప్రతి ఒక్కడు ఆడో డిప్యూటీ సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ జగన్ 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 వాళ్ళు మాట్లాడే 10 మాటల్లో 8 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఉంటున్నారంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యే అయిన పులివెందుల ఎమ్మెల్యే అని మీరు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు ఎంత వణికిపోతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మీ కూటమి వైఫల్యం ఇక్కడే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారో ఏం చేయగలరో అని చెప్పుకోలేని స్థాయిలో ఉన్నారు అంటే మీరు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏనుగు వెళ్తూ ఉంటే చాలా మురుగుతూ ఉంటాయి. ఆ మురిగే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటే కాలం మొత్తం ఆటికే సరిపోతూ ఉంటుంది. మాకు ఆ విషయాల మీద మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నడుస్తూ ఉంటే నా నైతికత ఏంటో, నా బలం ఏంటో, నా బలహీనతలు ఏంటో నాకు తెలుస్తాయి. అట్లాగే మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో, మా నాయకుడి గొప్పతనం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి 5 సంవత్సరాలు అనుభవించి చూస్తారు, మళ్ళీ చూడడానికి సంసిద్ధంగా ఉన్నారు. మొన్న సత్యనపల్లి ప్రోగ్రాం చూసుకుంటే
చాలా తెరలు కట్టారు, చాలా ఇన్సెక్షన్స్ పెట్టారు, జనాన్ని ఏమైనా ఆపగలిగారా? అట్లాగే రేపు తిరుపతి ప్రోగ్రాం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఇందుకు మించే ఉండదు. మురుగుతూ ఉంటారు. వాటికన్నిటికీ మేమేమి బీటెక్ రవి గారో లేకపోతే ఇంకో ఎంటెక్ రవి గారో మాట్లాడితే దానికి మేమైతే పెద్దగా స్పందించాల్సిన అవసరమో, అలాంటి నైతికత లేని చిత్తశుద్ధి లేని నాయకులు మాట్లాడే మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోబోదు. ఈ బీటెక్ రవి అనేటువంటి వాడు ఒక పనికి మాలినోడు. వాడికి ప్రజాదరణ లేదు. ఎప్పుడు ఏదో సంచులు మోసి ఏదో ఒక విధంగా అధిష్టానాల్ని డబ్బులు ఇచ్చో ఏదో ఒక విధంగా పదవులు సంపాదించుకొని ఇలాంటి చౌకబారు మాటలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆడికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, కలేజా ఉంటే రమ్మనండి, ప్రజల మధ్యలోకి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలవమనండి. అలాంటి చేత కానీ చౌకబారు మాటలు మాట్లాడటం అనేటువంటిది ఆ బీటెక్ రవికి మంచి పద్ధతి కాదు. ఇలాగైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎంత నీచంగా మాట్లాడినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జరిగినటువంటి మోసాన్ని, అన్యాయాన్ని మరి ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మరి సమర్థిస్తారు. ప్రజలు మళ్ళీ తిరిగి ఆయన్ని మరి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ లోపల ఏంటంటే ఈయన ప్రజాదరణ మరి ఎప్పుడైతే ప్రజల్లో పోతుంటో కలుగుతుందో ఆయన ఏదో ఒక విధంగా మరి ప్రజల్ని కలవనీయకుండా చేయడం, లేదా ప్రజల మధ్యలోకి వెళ్ళనీయకుండా ఇలాంటి మరి అవాంతరాలు సృష్టిస్తూ లేనిపోయినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వీళ్ళు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఆగే ప్రశ్నే లేదు. ప్రజలు ఎక్కడ కూడా ప్రజలు కూడా ఆగరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేరువవుతారు. ప్రజల్ని మరి ఆపేటువంటి శక్తి ఏ ఒక్కరికి కూడా లేదు. ఈ కూటమికి ముఖ్యంగా చెప్తాను, ఇలాంటి మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం గట్టిగా తెలియజేస్తూ ఉన్నాను.